జూలై 17 శుక్రవారం పచ్చిమిరపకాయల కోసము పటానన్న మొన్న తీసుకుని అడగదు మళ్ళీ ఇచ్చినాడు ఏమన్నా అయిపోయినాయి అయ్యా మళ్ళీ చంద్రన్న ఏంది ఒక కేజీ ఇచ్చినా కూడా ఇంకా ఉన్నాయి మళ్ళీ రేపు సంవత్సరం కూడా వచ్చాయి ఆయన రోజు రెండు వేసుకుంటాడంట ఎప్పుడు అయిపోతాయా నా ఫస్ట్ కాయలు తీసుకుపోయిన పొద్దు ఏం కాదులే ఒక 5-6 కాయలు వేయి అన్నాడంట నా పుప్పులకి వేసిన తర్వాత బాత్రూమ్ అంటే మంటకెత్తుకుందని ఇవి కారం మిరకాయలు అన్నకు తెలియదు కదా వేసుకున్నాడంట మంట తట్టుకోలేక మళ్ళీ మచ్చటి నుంచి రోజుకు రెండు ఫోన్ చేసి అంటే ఇప్పుడు అయిపోయినాయా కాయలు ఇంకా ఫ్రిడ్జ్ లో పెట్టి అంగా ఉన్నాయి మళ్ళా కొత్త తీసుకుపోతాలే నాకు సరిపోతాయి వద్దులే అని రాడు చంద్రన్న ఇంట్లోకి వాడతాడు మన పటాన్ హోటల్ కాబట్టి అయిపోయినాయి అది లెక్క ఈరోజు మన కులాయి కూడా వచ్చినాడు కులాయి పని నాకు పనికి వచ్చినపోతే చెయ్యి నచ్చాది కాళ్ళు నచ్చాది ముట్టి నచ్చాది ఏరే వాళ్ళకి పోయినపోద్దు 1.5 అయినా కూడా నొప్పివు ఈయనోడు దొంగ నేర్చుకున్నాడు బాగా వీడియోలలో కనపడాలికే ఏం పటానన్నా నువ్వు కూడా అంటే కదా ఇందాక ఎవరిని కథలు చెప్తాడు అన్ని ఎన్ని ఎవరు నమ్మర్లే ముందు అవి బేపో కాయలు సో మనం చూసినాం కదా ఈ రెండో కథ ఈరోజు కోసేది మనము కూలీళ్ళు 60 మంది ఇచ్చారు 1:30 వరకు కోచారు ఎన్ని మూట్లు అయితే చూద్దాము ఈ మామూలుగా రేట్ అనేది కాయలను బట్టి ఉంటుంది అంటే 25 రూపాయల నుంచి 35 రూపాయల వరకు ఉన్నాయి ప్రజెంట్ రేటు క్వాలిటీని బట్టి అంటే ఇప్పుడు మనకు నల్లి తోటలు కొన్ని ఎత్తిపోయినాయి కదా కాయ షైనింగ్ని బట్టి కాయ లెంత్ని బట్టి ఉంటుంది అంటే ముడత వచ్చినాయి కొన్ని పుట్టికాయలు ఉంటాయి కొన్ని జంపుకాయలు ఉంటాయి జంపులు ఉన్నాయి షైనింగ్ ఉండవు అలా దాన్ని బట్టి అయితే రేట్ ఉంటుంది ఈరోజు మరి అయిపోతుందో లేదో నీకు మళ్ళీ నెక్స్ట్ వీడియోలో తెలియపడతాను 60 మంది అంటే నాకు తెలిసి ఒక 50 మూటలు దాకా కోయచ్చు ఇంతకుముందు సంవత్సరము ఒక మంచి 2 మూటలు కోసేవాళ్ళన్న ఈ సంవత్సరం ఏంటంటే 1 మూట కోసాక బరువు అవుతుంది మధ్యాహ్నం అయ్యేసరికి ఏమో బరువు అయిపోతుంది గాలికని కాదు బరువు అయిపోతుంది ఇప్పుడు మనుషులకు కూడా పనులు చేసి బరువు అయిపోతుంది సో మళ్ళీ నెక్స్ట్ ఒకవేళ ఈరోజు అయిపోకపోతే రేపు కూడా కరెక్ట్ గా వానలు పడి నింటే దీనికి ఏమైనా ఉపయోగం ఉండి వర్షం పడక నాదేందో ఎల్లునో అనేది వచ్చిందంట దానివల్ల వర్షాలు సరిగ్గా పడక చెట్లు రేటు ప్రభావం చూపించుతున్నా కాయ మీద ప్రభావం చూపించుతున్నా వర్షంలో ఎంత బాగా చెట్టు కానీ కొమ్మ బాగా తరిసింది అనుకో పెరుగుదల కానీ కాయ షైనింగ్ కానీ చెట్టు షైనింగ్ కానీ అట్లే ఉంటుంది వర్షం పడకపోతే కింద నీళ్లు పడితే ఎన్ని నీళ్ళు అని తాగినా ఏం లాభం చెట్టు చెప్పు అంటే వర్షం కూడా పంటలకు తల్లిపాలు లాంటిది నీళ్ళు అనేవి బుడ్డిపాలు లాంటివి ఎన్ని బుడ్డిపాలు పోతే ఏం లాభం కరెక్ట్గా అంటే వర్షం నీళ్ళల్లో కూడా కొన్ని అంటే మన చెట్టుకు కావాల్సిన విటమిన్స్ కొన్ని ఉంటాయి అవి కరెక్ట్గా అందుతాయి మనం ఎక్కించిన మందులు కూడా తీసుకుంటే చెట్లు బాగుంటాయి మనం మందులు కొట్టడం 50% అంటే వర్షం పడడం వల్ల కూడా 50% పంటలు బాగుంటాయి మొత్తానికి టయానికి వర్షం పడకపోవడం కొంచెం ఇబ్బందిగా ఉంది మనకు ఫస్ట్ కోత కంటే ముందు పడినది ఇప్పుడు దగ్గర నెల పైన అయిపోయింది ఒకసారి మన మిరప చెట్లు అరటి చెట్లు కూడా చూపిస్తాను చూడండి నెక్స్ట్ కోతకు ఉన్ని ఎలా లేదా అనేది ఒకసారి చూసిన వాళ్ళు ఎవరైనా కానీ కామెంట్ రూపంలో తెలియజేయండి అంటే 1500-1600 అంటే ఒక కోత ఉండిచ్చేది మేలు మళ్ళీ 20 రోజులు కోత వస్తుంది అంతకన్నా డౌన్ అయితే పీకేసేది మేలు అరటికి పెట్టుకుంటే అరటిన బాగుంటుంది సో కాబట్టి ఎవరైనా కూడా ఇట్లా అరటిలో అంతర పంటలు పెట్టుకోవాలనుకుంటే కానీ 6 అడుగులకు పెట్టుకోవచ్చు కొంతమంది అరటి మిరప మిక్సింగ్ నాడతారు అంటే 3 అడుగులకు మిరప ఉంటుంది 6 అడుగులు అరటి ఉంటుంది కదా దాంట్లో కూడా ఉంటుంది అట్లా పెట్టుకోవడం వల్ల అరటి అనేది సరిగా ఉండదు రేపొద్దున గెలలు అనేవి అప్ అండ్ డౌన్ అవుతాయి అంటే ఈ పొద్దు 1 టన్ను ఈ పొద్దు 2-3 టన్నులు దిగితే మళ్ళీ ఒక నెలకు 2-3 టన్నులు దిగుతాయి అట్టుంటుంది కాబట్టి 6 అడుగులకు పెట్టుకోండి బాగుంటుంది అంటే మిరప బాగాలేకపోయినా అరటి చెట్లు బాగుంటాయి ఓకేనా సో ఇంకా నెక్స్ట్ ఒకవేళ మిర్చి ఉంటే కన్నా నెక్స్ట్ ఎలా ఉంటా అనేది వీడియో పెడతాను అంతవరకు ఈ వీడియోను ప్రతి రైతుకు షేర్ చేయండి ప్రతి రైతుని సపోర్ట్ చేయండి మన చంద్రన్న నేను పిల్లగా తింటారు పోన్న కాయలకు నువ్వు రాలేదా 16 అంటే 1 గంట లేట్ చేస్తాడు మనకి ఈ పనులు ఉండేదానికి అబ్బదు సరే నెక్స్ట్ మంచి వీడియోతో మళ్ళీ వెళ్తాం థ్యాంక్ యూ బాగా పట్టా నెట్టు నేను మిరపకాయలు షైనింగ్ అంత సూపర్గా ఉన్నాయి కదా రైతుల దగ్గర ఇవాళ పచ్చిమిర్చి 25 రూపాయల నుంచి 35 రూపాయలు అయితే కేజీ ఉంది మీరు కేజీ ఎంతతో కొంటున్నారో ఎక్కడ కొంటున్నారో కామెంట్ చేయండి